మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేహమును చెక్క మ్రానుపై లేదా సిలువపై దానిని నిలిపినప్పుడు ఆయన శిరస్సు మీద ఒక శాసనము ఉంచబడింది. ఆ శాసనమునకు లాటిన్ భాషలో టిటూలస్ అని నామకరణము కలదు. టిటూలస్ క్రూసీన్ అనగా సిలువపై ఉన్నటువంటి అధికారిక అభియోగ ప్రకటన అని అర్థము. టిటూలస్ క్రూసిస్ అని. ఈ శాసనములోని వాక్య భేదాలను మనము సువార్తల అనుసారంగా కనుగొనగలం. 4 సువార్తలు ఈ శాసనమును సాక్ష్యము పరచుచున్నవి. అయితే ప్రతి సువార్తలో స్వల్పమైనటువంటి వాక్య భేదములను మనకు అగుపడుతూ ఉన్నవి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనం అనుసారంగా ఇతడే యూదుల రాజైన యేసు. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో యూదుల రాజు. అలాగే లూకా శుభవార్త 23:28 ప్రకారం ఇతడు యూదుల రాజు. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం అనుసారంగా నజరేయుడైన యేసు యూదుల రాజు. ఈ భేదములు విరుద్ధములు కావు మిత్రమా. అవి సమగ్ర శాసనములకు వివిధ కోణములో నుండి ఇచ్చినటువంటి సారాంశములై ఉండును. శాసనము వ్రాయబడినటువంటి భాషలు. యోహాను సువార్త ప్రకారం ఈ శాసనములు 3 భాషలలో రచింపబడెను. హిబ్రూ భాష లేదా అరామిక్ భాష యందు యూదుల యొక్క ఆధ్యాత్మిక భాష అది. లాటిన్ రోమా సామ్రాజ్యం యొక్క అధికారిక భాష. గ్రీకు సమకాలీన ప్రపంచంలో వ్యాప్తి చెందినటువంటి సాధారణమైనటువంటి భాష. అందువలన ప్రతి వర్గమునకు చెందినటువంటి ప్రజలు ఈ ప్రకటనను గ్రహించున్నట్లు చేయబడెను. ఈ 3 భాషలలో అయినటువంటి శాసనమును లోతైనటువంటి ఆధ్యాత్మిక సందేశమును ఇది ప్రకటిస్తూ ఉన్నది. సర్వలోక ప్రకటన. యేసుక్రీస్తు యూదులకు మాత్రమే కాదు, సమస్తమైనటువంటి జనులకు రాజు అని వెల్లడించుచున్నది. రెండవది శిలువ యొక్క విరోధ భావము. అపవాదముగా ఉద్దేశించబడినటువంటి ఈ శాసనమే వాస్తవములో రాజాది రాజుని మహిమపరచుచు ప్రకటిస్తూ ఉన్నది. మూడవది దైవ యోజన పరిపూర్ణత. ఇశ్రాయేలు నుండి రోమా వరకు, అక్కడి నుండి సమస్తమైనటువంటి జనములకు రక్షణ సువార్త వ్యాపించుటకు ఇది సంకేతంగా నిలుస్తూ ఉన్నది. ఈ శాసనములు ప్రస్తావించినటువంటివి 4 సువార్తలు: మత్తయి, మార్కు, లూకా అండ్ యోహాను. ప్రస్తావించిన భాషలు 3: హెబ్రీ, అరామిక్, లాటిన్ మరియు గ్రీక్. యోహాను అనుసారంగా శాసనం యొక్క నామము టిటూలస్ లేదా టిటూలస్ క్రూసిస్ అని. సిలువపై వ్రాయబడినటువంటి ఈ చిన్న శాసనములోనే గొప్ప సత్యము దాగి ఉన్నది. అపహాస్యముగా కనిపించిన పరమ సత్యముగా అది వెలుగొందెను. శిక్షారూపకంగా నిలిచిన సిలువ రక్షణ సింహాసనముగా మారెను. గాడ్ బ్లెస్.